పూర్వీకి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. తీవ్రమైన మరియు నిజాయితీ గల సహ అభ్యాసకుల కోసం ఈ వీడియోల శ్రేణి వేచి ఉంది. నేను కన్సాలిడేట్ చేస్తున్నా, లేదా దానికి యానిమేషన్ తయారు చేసి ప్రెజెంట్ చేస్తున్న విషయాలన్నిటికీ పీజే సెహర్ రాసిన గ్రంథాలు, డాక్టర్ మైకేల్ న్యూటన్ రాసిన గ్రంథాలు అండ్ మన స్క్రిప్చర్స్‌లో విన్న విషయాలు క్రోడీకరించి ఈ మ్యాటర్ ప్రెజెంట్ చేయటం జరుగుతోంది. మన ఇన్‌కార్నేషను, సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్‌ని స్టడీ చేయటానికి ప్రయత్నం చేస్తున్నాం. సో, టోటల్‌లో బర్త్, డెత్ అనేది నోన్ ఎక్స్‌పీరియన్స్ పార్ట్. డెత్ ప్రొసీడ్ బై డిస్కార్నేషను. ఇన్‌కార్నేషను అనేది స్టేజి బర్త్ ముందుండేది. ఈ ఇన్‌కార్నేషను, డిస్కార్నేషను అండ్ ఇన్ బిట్వీన్ ఇన్‌కార్నేషన్, డిస్కార్నేషన్ ఏమవుతుందనేది ఫిజికల్ బాడీతో ఎక్స్‌పీరియన్స్ అయ్యే విషయం కాదు. అందుకని అన్‌అవేర్‌నెస్ ప్రాసెస్ ఇది. 'ఎమగోళ' సినిమా కాదు నేను చెప్పేది. 'ఎమగోళ' సినిమాలో వాడు ఆ ప్రాసెస్ అంతా ఉంటాడు గదా! నరకంలోకెళ్ళినట్టుగా అంతా చూపిస్తాడు గదా! డెత్ తర్వాత ప్రాసెస్ అంతా. సో, సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌కి బావుందేమో గాని అది యాక్చువల్‌గా అలాంటి ప్రాసెస్ కాదు. అలా ఫిజికల్‌గా ఎక్స్‌పీరియన్స్ అయ్యేది కాదు. సో, ఇక్కడ ఇన్‌కార్నేషన్ ప్రాసెస్‌లో మనం ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం నోట్ చేసుకున్నాం నిన్న వీడియోలో. ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్సు, వాసన అండ్ ఐడెంటిటీస్ ఎంటాంగిల్డ్ ఇవి టెంప్లేట్‌ని ఫార్మ్ చేస్తాయి. టెంప్లేట్‌ని డిసైడ్ చేస్తాయి. దేనికి? క్యాజువల్ బాడీకి, యాస్ట్రల్ బాడీకి అండ్ ఫిజికల్ బాడీకి. ఎలాంటి యాస్ట్రల్ బాడీకి, యాస్ట్రల్ బాడీ అండ్ కాజువల్ బాడీసు డివల్యూషన్ ఆఫ్ ఆర్క్‌లో అంటే ఎగ్జిస్టెన్స్‌లో క్రియేషన్ నుండి డివైన్ ఫ్రాగ్మెంట్ ఎగ్జిస్టెన్స్‌లో ప్రయాణం చేసిన తర్వాత, ప్రవేశం చేసిన తర్వాత డివల్యూషన్ ప్రాసెస్ జరుగుతుంది. తర్వాత ఎవల్యూషన్ ప్రాసెస్ జరుగుతుందనుకున్నాం. ఈ ఇన్వల్యూషన్ ప్రాసెస్‌లో కిందకి ప్రయాణం చేస్తున్నప్పుడు సుబహ నుండి 7 ప్లేన్స్, భువహ 7 ప్లేన్స్, భూ 7 ప్లేన్స్ ప్రొసీడ్ అవుతూ వస్తుంది. ఈ అపోలో ఆర్క్‌లో గూడా మళ్ళా భూ నుండి స్టార్ట్ అయ్యి భూ 7 ప్లేన్స్, భువహ 7 ప్లేన్స్, సువ 7 ప్లేన్‌కి జర్నీ వస్తుంది. ఎగ్జాక్ట్‌గా ఇన్వల్యూషన్‌లో ఎలాంటి క్యాజువల్ బాడీ, యాస్ట్రల్ బాడీ వచ్చాయో, అలాంటి యాస్ట్రల్ బాడీ, క్యాజువల్ బాడీలు ఇక్కడ ప్రదానం చేయబడతాయి. అందుకని ఇక్కడ చూజింగ్ ప్రాసెస్ అన్నమాట ఇక్కడ. అంతేగాని జెనెటిక్ అల్టిమేట్ కాదు. జెనెటిక్స్ అనేది అల్టిమేట్ కాదు. అది ఓన్లీ ఫిజికల్ బాడీ ఒక రిలేటెడ్ థింగ్స్. అండ్ యాక్చువల్లీ ఇన్ ఫాక్ట్ ఇట్ చూజింగ్ ప్రాసెస్‌లో జరుగుతుంది. ఇన్‌కార్నేషన్ ప్రాసెస్ అవుతున్నప్పుడు బర్త్ ముందు. సో, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫంక్షనల్ ఫ్యాక్టర్ ఏంటయ్యా అంటే, ఈ ఎగ్జిస్టెన్స్ ఆపరేట్ అవ్వటానికి అది కర్మ. సో, కర్మ గురించి డీటెయిల్‌గా తర్వాత వీడియోలొస్తాయి. ప్రస్తుతం ఏంటంటే ఇక్కడ కంటిన్యూయేషన్ అర్థం చేసుకోవడానికి కర్మ గురించి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాల్సొస్తుంది. అందుకోసమని దాంట్లోకెళ్ళాల్సొచ్చింది. కర్మ అలోకేటెడ్ అలోకేటెడ్ త్రూ ఆకాషిక్ రికార్డ్స్. ఈ కర్మ అనేది అలోకేట్ చేయబడుతుంది. ఈ ఆకాషిక్ రికార్డ్స్ ద్వారా అలోకేట్ చేయబడుతుంది. ఏంటి ఆకాషిక్ రికార్డ్సు? ఇంతకు ముందు ఒక వీడియోలో వచ్చింది మనకి. భూర్భువః స్సువః మహః జనః తపః సత్యం వీటిలలో మహా అనేది ఒక రీజియను. ఈ రీజియన్స్ క్రియేషన్‌కి, ఎగ్జిస్టెన్స్‌కి మధ్యలో ఉండే రీజియను. ఈ రీజియన్‌లో అకాషిక్ రికార్డ్స్ ఉంటాయి. మనం మామూలు లాంగ్వేజ్‌లో మనం అర్థం చేసుకోవడానికి ఇక్కడ మైక్రో రికార్డింగ్ మోనేటర్స్ అని పెట్టుకున్నాం. ఈ మైక్రో రికార్డింగ్ మోనేటర్స్ కంప్లీట్ ఎటర్నిటీస్ ఆఫ్ లైఫ్ మొత్తంని రికార్డ్ చేయగలిగే కెపాసిటీ ఉండుంటాయి. సో, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ రికార్డ్ చేసిన మొత్తం అంతా ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ పార్ట్ ఏమిటయ్యా అంటే, ఏదైతే నువ్వు కంటెంప్లేట్ చేసి మెడిటేటివ్‌గా, ప్లాన్డ్‌గా ఏవైతే నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తావో అవి చాలా ఇంపార్టెంట్. సో, వాటి గురించొస్తుంది. సో, ఈ ఆకాస్టిక్ రికార్డ్స్ ఏవైతే అలోకేట్ చేశాయో, ఆ అలోకేట్ చేసిన జనరల్‌గా 5% కంటే ఎక్కువుండదు. ఈ అలోకేటెడ్ కర్మ. ఈ అండ్ వాసనాస్. వాసనాస్ అంటే ఇంక్లినేషన్స్. ఈ వాసనాస్ అంటే ఏంటి? యాక్చువల్‌గా ఏమిటి? దేన్ని నువ్వు
తెలియకుండా చూజ్ చేస్తుంటావు. నీకు కాన్షియస్ లేకుండా నువ్వెలాగ చూజ్ చేసుకుంటావో, పుట్టుకతో కొన్ని వాసనాస్‌తో పుడతాం. పాత వాసనాస్ పోతుంటాయి. కొత్త వాసనాస్ వస్తుంటాయి. వాసనాస్ ఏవి డెవలప్ చేసుకుంటాం అనేది మన చేతుల మ్యాటరే. సో, ఈ కర్మ అలోకేటెడ్ అండ్ వాసనాసు ఇవి టుగెదర్ కలిసి లైఫ్ సిట్యుయేషన్‌ని డిజైన్ జేస్తాయి. కనుక లైఫ్ సిట్యుయేషన్‌ను ఎందుకనివిస్తున్నాయి అంటే ఇక్కడ ఫంక్షనల్ ఫ్యాక్టర్ ఏమిటయ్యా అంటే టు డూ సంథింగ్ గదా! ఆ ఫంక్షన్ ఏమిటయ్యా అంటే ఎందుకు ప్రొవైడ్ చేస్తాయంటే లైఫ్ సిట్యుయేషన్‌లు టు లెర్న్ వాట్ నీడెడ్ టు బి లెర్న్డ్. సో, ఏది అవసరమో అది నేర్చుకోటానికి. అందుకనే ఎగ్జిస్టెన్స్‌ని జ్ఞానభూమి అంటారు. భోగభూమి కాదు. ఇది జ్ఞానభూమి. భోగభూమి అని ఎవరనుకుంటుంటారు? అసలు ఈ ఇన్‌కార్నేషన్, డిస్‌కార్నేషన్ ఇదేం సైక్లిక్ ప్రాసెస్ కింద అనుకోకుండా, ఈ విశ్వంలో ఉన్న ఎగ్జిస్టెన్స్‌లో ఉన్నదంతా ఒక రాండమ్ ప్రాసెస్‌లో జనరేట్ అయింది. ఒక లీనియర్‌గా మూవ్ అవుతోంది. సైక్లిక్ ప్రాసెస్ కాదు అనుకున్నప్పుడు, అప్పుడు లైఫ్ ఉన్నది ఒకటే. ఈ లైఫ్‌ని అనుభవించాలి. లైఫ్ అంటే కేవలం బర్త్ నుండి డెత్ దాకా ఉండే భాగమే. సో, ఈ లైఫ్‌ని కేవలం అనుభవించడానికే ఉంది. అందుకని అనుభవించు రాజా అన్నట్టుగా బతుకుతారే, వాళ్ళు భోగభూమి అనుకుంటున్నారన్నమాట ఈ ఎగ్జిస్టెన్స్‌ని. బట్ యాక్చువల్‌గా ఇది లీనియర్ ప్రాసెస్ కాదు. ఇదొక సైక్లిక్ ప్రాసెస్. ఈ సైక్లిక్ ప్రాసెస్‌లో మరి ఎందుకొస్తోంది? ఈ లైఫ్ సిట్యుయేషన్‌లు ఎందుకిస్తుంది? అంటే నా కర్మ నాకు పనిష్మెంట్ ఇచ్చిందా? నేను తప్పు చేశాను కాబట్టి పనిష్మెంట్ ఇచ్చిందా? కాదు ఇక్కడ పాయింట్. టు లెర్న్ వాట్ నీడెడ్ టు బి లెర్న్డ్. ఏది నేర్చుకోవాలో అది నేర్పటానికొస్తుంది. ఎందుకు నేర్చుకోవాలి? నువ్వు ఎగ్జిస్టెన్స్‌లో డౌన్‌వర్డ్ ఆర్‌కి ఇన్వల్యూషన్ అయిన తర్వాత ఎవల్యూషన్ ఫేజ్‌లో ఉన్నావు గదా! సో, ఎవల్యూషన్ ఫేజ్‌లో నీకు ఆప్షన్ ఉంది కాబట్టి. ఎవల్యూషన్‌లో నువ్వు టక 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 జంప్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మొత్తం ప్రతి ఎటర్నిటీ, ప్రతి లైఫ్ ఎక్స్‌పీరియన్స్ అవుతూ వెళ్ళాల్సిన అవసరం లేదు. అప్‌వర్డ్ ఆర్క్‌లో. నీ యొక్క డివైన్ ఫ్రాగ్మెంట్‌కి ఒక గైడెన్స్ తీసుకొని వెళ్ళొచ్చు. సో, థెర్‌ఫోర్ అక్కడ సిట్యుయేషన్ ఎందుకొస్తుందయ్యా అంటే అలా నువ్వు అలా నువ్వు ఆప్షన్ తీసుకోలేదనుకో, ఎగ్జిస్టెన్స్‌తో పాటు నువ్వు ఎవాల్యుయేట్ అవుతూ ఉండాలి. సో, నువ్వు ఎవాల్యుయేషన్ చెందటం కోసమని సిట్యుయేషన్‌లిస్తుంది. అప్‌వర్డ్ ఆర్క్ ఆఫ్ జర్నీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్‌లో. దీని ద్వారా ఏది నేర్చుకోవాలో అది నేర్చుకోవడం జరిగితే 2 మార్పులు జరుగుతాయి. ఒకటేంటంటే నీ యొక్క స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ మోడిఫై చేసుకుంటావు. స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అంటే అంటాం గదా! డిఫరెంట్ సినారియోస్ తీసుకుంటే ఒకే సంబంధించిన విషయంలో దాంట్లో నువ్వు ఏదో ఒక పాయింట్‌ని ఒప్పుకుంటావు మెంటల్‌గా. ఆ! ఇది కరెక్టే ఇలా చేయొచ్చు. ఈ సిట్యుయేషన్‌లో అబద్ధం ఆడొచ్చు అంటావు ఒక సిట్యుయేషన్‌ని. సినారియోలో ముందుండే సిట్యుయేషన్‌లన్నిటిని నువ్వు యాక్సెప్ట్ చేస్తావు. తర్వాత ఉండే సిట్యుయేషన్‌ని నువ్వు యాక్సెప్ట్ చేయవు. ఇది స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్. నువ్వు స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ మోడిఫై అవ్వటానికి ఆ లెర్న్ చేయటం ద్వారా. నెక్స్ట్ రిక్వైర్డ్ వాసనాస్ డెవలప్ చేసుకోవడానికి. నీకు ఏ వాసనాస్ కావాలి అనేది దాన్ని డెవలప్ చేసుకోవడానికి. దానికి సంబంధించినవి. సో, ఈ 2 పనులు చేస్తే ఏంటంటే నీ యొక్క డెస్టినీ నీ చేతిలోకొస్తుంది. ఈ లైఫ్ సైకిల్‌లో నెక్స్ట్ డెస్టినీ నీకొస్తుంది. ఎందుకంటే ఇవే వాసనాసు మళ్ళా నెక్స్ట్ నీకు నెక్స్ట్ లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఇచ్చేవి. ఇవే వాసనాస్ నీకు లైఫ్ సిట్యుయేషన్‌లు ఇస్తుంటాయి. నీ స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ బట్టి నీ బిహేవియర్ ఉంటుంది. ఇది మొదటి ఫంక్షనాలిటీ. ఎందుకు వస్తుంది? ఎందుకు ఈ లైఫ్ సిట్యుయేషన్‌లు ఇస్తాయి వాసనాస్ అండ్ కర్మ అనేది అని. సో, రెండోది ఏమిటి అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కేవలం పనిష్మెంట్ అండ్ రివార్డ్ సిస్టమ్ కాదిది. పనిష్మెంట్ అండ్ రివార్డ్ సిస్టము వల్ల నిజానికి ఉపయోగం లేదు. ఒకడు సపోజు మర్డర్ చేశాడు. మర్డర్ చేసిన వాడికి యావజ్జీవ కారాగార శిక్ష 20 ఏళ్లేసావు. నిజానికి దీంట్లో మర్డర్ చేయబడిన వాడికి ఏం జస్టిఫికేషన్ జరిగినట్టు? ఆ ఫ్యామిలీ మెంబర్స్ మానసిక తృప్తి పొందుతారు. ఆ! వీడు ఇది చేశాడు కాబట్టి వాడికి శిక్ష పడింది అని. అంతే. అంతకంటే నిజంగా ఏముందక్కడ? సో, అలాంటి సిస్టమ్ కాదు. అలాంటి సిస్టమ్ మానవులు తయారు చేసిన సిస్టమ్ లాంటిదే ఒక డివైన్ ఫ్రాగ్మెంట్ ప్రకృతిలో తయారు చేసిందంటే మనకంటే అది ఇంటెలిజెంట్ కాదు. మరి మనం ఇంటెలిజెంటా? ఈ టోటల్ ప్రకృతి ఏదైతే నడుపుతోందో డిజైనింగ్‌గా అది ఇంటెలిజెంటా? డెఫినైట్‌లీ మనకంటే అది ఇంటెలిజెన్స్ ఎక్కువ. ఎంటైర్ ఎక్సిస్టెన్స్ అండ్ క్రియేషన్‌కి. సో, టు రిడీమ్ ద పాస్ట్ యాక్షన్స్. సో, అంతకుముందు ఇన్వల్యూషన్ ఆర్క్‌లో
లేదా ఎవల్యూషన్ ఆర్క్‌లో ఇప్పటిదాకా ఏవైతే యాక్షన్స్ చేసావో, ఏవైతే కర్మని అక్యుములేట్ చేసాయో, వాటిని రిడీమ్ చేయటం కోసమని. జనరల్‌గా ఆ యాక్షన్స్ దట్ క్రియేటెడ్ హార్మ్ టు ది ఎగ్జిస్టెన్స్ ఎలిమెంట్స్. ఈ ఎగ్జిస్టెన్స్‌లో ఉండే ఎలిమెంట్స్‌కి నువ్వు హార్మ్ చేసుంటావు అక్కడ. ఒక ఇండివిడ్యువల్ గూడా ఎగ్జిస్టెన్స్‌లో ఒక చిన్న ఎలిమెంట్. సో, దేర్‌ఫోర్ నువ్వు విత్ వొల్యూషన్ అంటే సంకల్పం. సంకల్పంగా మనస, వాచ, కర్మణగా వెరీ వెల్ ప్లాన్డ్‌గా, ఆర్గనైజ్డ్‌గా కాంటెంప్లేట్ చేసి, ఎగ్జిక్యూట్ చేసి హార్మ్ చేస్తావే, అవి చాలా ఇంపార్టెంట్. వాటిని ప్రారబ్ధ కర్మ కింద అవి నీకు మళ్ళా ఇంకో ఎక్స్‌పీరియన్స్‌నిస్తాయి నెక్స్ట్ లైఫ్‌లో. ఎందుకిస్తున్నాయి? రివార్డ్ పనిష్మెంట్ సిస్టమ్ కాదు. రిడీమ్ చేసుకోవటానికి. నువ్వు రిడీమ్ చేసుకుంటే ఎవల్యూషన్‌లో ముందు పైకెళ్ళిపోతావు. రిడీమ్ చేయకపోతే ఈ సైకిల్‌లో చిక్కుకుపోతావు. రేపు మళ్ళా కంటి